యావత్ దేశం తహతహలాడుతున్న తరుణం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు అంతా సిద్ధమైంది. ఈ బాలరాముడి రూపం భక్తులకు తన్మయానికి గురి చేస్తోంది. 5 ఏళ్ల వయసులో ఉన్న రాముడి నిలువెత్తు రూపమే ఈ బాలరాముని విగ్రహం. రాముడు చిన్నప్పుడు ఇలానే ఉండేవాడా అన్నట్టుగా జీవం ఉట్టిపడేలా బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నిలుచున్న రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ బాలరాముని పొడవు 51 అంగుళాలు. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ప్రతిమను చెక్కారు. దివ్యమైన మెరుపుతో కూడిన పిల్లవాడి ముఖం, రాముడు ఆజానుబాహుడు కాబట్టి చేతులు పొడవుగా ఉండటం వంటి ప్రమాణాలను పాటించారు. శరీర పుష్టి, మంచి వ్యక్తిత్వం కనబడేలా దీనిని రూపొందించారు. పిల్లవాడి సున్నిత స్వభావం ఈ ప్రతిమ అందాన్ని మరింతగా పెంచింది. ఆభరణాలను సైతం సున్నితంగా చెక్కారు. ఇది అందరినీ ఆకట్టుకుంటోంది. బాలరాముని విగ్రహం నిలువెల్లా విభిన్నమైన ప్రత్యేకతలను కలిగి ఉండేలా తీర్చిదిద్దారు. ఈ విగ్రహం కుడి చేతిలో బంగారు ధనుస్సు, ఎడమ చేతిలో బంగారు బాణం పట్టుకుని దర్శనమిస్తున్నాడు బాలరాముడు. విగ్రహం మొత్తం 250 కేజీల బరువు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాముడి విగ్రహం మకర తోరణం కింది భాగంలో హనుమాన్, గరుడ విగ్రహాల్ని చెక్కారు. రాముని విగ్రహానికి ఇరువైపులా దశావతారాల విగ్రహాల్ని తీర్చిదిద్దారు. రాముడి విగ్రహంపై భాగంలో ఓం, శేషనాథ్, సూర్య, గద, స్వస్తిక్, అభా మండలాలను చెక్కారు. నిండైన ముఖం, చిరునవ్వు, చిద్విలాసంతో కనిపిస్తున్న ఈ బాలరాముని విగ్రహాన్ని చూసిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోతున్నారు. బాలరాముడి రూపు కోసం మొత్తం 3 విగ్రహాల్ని పరిశీలించారు. రాజస్థాన్, కర్ణాటక ప్రాంతాలకు చెందిన శిల్పులు 6 నెలల క్రితమే వీటిని సిద్ధం చేసి పెట్టారు. విగ్రహాల తయారీకి కర్ణాటక నుండి 3 కృష్ణశిరలు, ఓంకారేశ్వర్ పూజ్య అవధూత నర్మదానందజీ మహారాజ్ ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి పంపిన తెల్లరాయిని శిల్పులకు అప్పగించారు. ఇందులో నల్లరాయిని బాలరాముడి విగ్రహానికి కేటాయించారు. తయారైన 3 బాలరాముడి విగ్రహాలలో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు శిల్పి రూపొందించిన విగ్రహాన్ని ఇటీవల ట్రస్ట్ సభ్యులు ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఈ విగ్రహానికే ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. దిగువ అంతస్తులో బాలరాముడు, మొదటి అంతస్తులో పట్టాభిరాముడు దర్శనం ఇవ్వటం ఒక విశేషమైతే, దిగువ అంతస్తులోనే బాలరాముడితో పాటు పురాతన విగ్రహ దర్శన భాగ్యం కూడా భక్తులకు కల్పించనున్నారు. కొత్త ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠకు కొత్త విగ్రహాన్ని రూపొందించిన ఈ తరుణంలో పాత విగ్రహాన్ని సైతం దిగువ అంతస్తులోనే బాలరాముడి విగ్రహం ముందే ప్రతిష్ఠించనున్నారు. 30 అడుగుల దూరం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. పాత విగ్రహం చిన్నదిగా ఉన్నందున సరిగ్గా కనిపించదు. అందుకోసమే ఈ కొత్త విగ్రహాన్ని రూపొందించారు. ఇన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న పాత విగ్రహాన్ని కూడా గర్భాలయంలోనే ప్రతిష్ఠించాలంటూ నిర్ణయించారు. కొత్త విగ్రహాన్ని మూల విరాటుగాను, పాత విగ్రహాన్ని ఉత్సవమూర్తిగాను మార్చారు.